నమస్కారం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టి మీరు మన ఛానల్తో మరొకరికి ఇన్ఫర్మేషన్ పంపించండి. అలాగే చూసుకున్నట్టే మనము సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకి ఫైర్మ్యాన్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ చూసుకోండి. మెయిన్ వచ్చి ఇక్కడ ఫైర్ ఫర్ మే 2024 అంటే ఈ నోటిఫికేషన్ వచ్చి ఈ నెల 31 నుండి అంటే ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 30 లాస్ట్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. క్లోజింగ్ డేటు అప్ టు 23 అంటే 23 గంటలు. ఇది ఓన్లీ నాట్ ఫర్ ఫీమేల్స్, ఓన్లీ ఫర్ మేల్స్. చూసుకోండి. దీన్ని చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద మేల్ ఇండియన్ సిటిజన్స్. ఓన్లీ మేల్స్ అండి, ఇండియన్ సిటిజన్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ ఫైర్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ పే ఫర్ లెవెల్ 3. దీనికి శాలరీ ఎలా ఉండొచ్చు అంటే 21,700 నుండి 69,100 రూపాయల వరకు శాలరీ ఉండొచ్చు. అలాగే చూసుకున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుండి డిఫెన్స్ అండ్ కాంట్రిబ్యూటివ్ పెన్షన్ సిస్టమ్స్ యాజ్ సిస్టమ్స్. అలాగే చూసుకున్నట్టు ఇది ఎలా ఉంటుందంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి 31/8/2024 అంటే ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అలాగే చూసుకున్నట్టే తర్వాత ఓఎంఆర్ ఎగ్జామ్ ఉంటుంది. ఓఎంఆర్ సెట్ కానీ ఆన్లైన్ సివిటీ టెస్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఏదో ఒకటి చెప్దాం పూర్తిగా. ఒక్క నిమిషం అండి. చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1330 వేకెన్సీ ఉన్నాయి. పే స్కేల్ చూసి 21,700 అలాగే 69,100 వరకు. నోటిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ మస్ట్ సిటిజన్షిప్. అలాగే ఓవరాల్ చూసుకుంటే ఇండియా వైజ్ ఆల్ ఇండియాస్ వేకెన్సీ వచ్చాయి. చూసుకున్నట్టు ఓవరాల్గా వేకెన్సీ వచ్చి 1130 వేకెన్సీ అండి టోటల్గా. చూసుకున్నట్టయితే 1130 వేకెన్సీ. చూసుకున్నట్టే యాజ్ పర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చూసుకున్నట్టయితే అలాగే ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇది ఒక వీడియోలో చెప్పుకున్నాం. అలాగే దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనము ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 12th క్లాస్ అండి. 12th క్లాస్ పాస్ అయ్యే వాళ్ళు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే విత్ సైన్స్ సబ్జెక్ట్ అండి, విత్ సైన్స్ సబ్జెక్ట్. సైన్స్ 12th క్లాస్లో 12వ తరగతిలో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ అప్లికేషన్కి ఎలిజిబిలిటీ అండి. చూసుకున్నట్టు యాజ్ పర్ ద ఏజ్ లిమిట్ చూసి 18 నుండి 23 సంవత్సరాలు. యాజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఇది ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/10/2021 నుండి అంటే అక్టోబర్ 1, 2001 నుండి అప్పుడు పుట్టిన వ్యక్తి నుండి 30/9/2006 మధ్య ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. యాజ్ చూసుకున్నట్లయితే దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ 3 years యాజ్ పర్ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారము. చూసుకున్నట్లయితే మనకి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ది ఫీజు ఎలా ఉంటుందంటే మనం చూసుకున్నట్లయితే ఓసీ యూఆర్ కేటగిరీకి వచ్చి 100 రూపీస్ ఉంటుందండి. మిగతా ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫీజు లేదండి. ఇది ఓన్లీ మేల్స్కి అండి, ఫీమేల్స్కి కాదు. చూసుకోండి. ఒకవేళ ఫీమేల్స్ చూస్తున్న వారైతే మీ బ్రదర్స్ కానీ మీకు రిలేటివ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఈ వీడియోలో చెప్పుకుందాం. ఎలా అప్లికేషన్ చేయాలంటే మన అప్లికేషన్ ఫీ వచ్చి 100 రూపీస్, అండ్ 100 ఓన్లీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే లేదు. అలా చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ 2/10/2023. చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు ఎలా విండో అప్లికేషన్ కరెక్షన్ ఏమంటే కరెక్షన్ 10/10 అంటే సెప్టెంబర్ 10 చదువుకుని 12/10 అంటే అక్టోబర్ నెలలో మళ్ళీ కరెక్షన్ ఉంటుంది. అది చూసుకున్నట్లయితే మనము ఇది 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ అనేది మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి, పీటీ. ఎలా అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ప్రకారం ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి 5 kilometer రన్నింగ్, 5K రన్నింగ్ 24 minutesలో కొట్టాలండి. 5 kilometers రన్నింగ్ 24 minutes ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ప్రకారం. అలాగే హైట్ చూసుకున్నట్టు 170 centimeters 170 centimeters ఉండాలండి హైట్. అలాగే చెస్ట్ చూసుకున్నట్టు నార్మల్గా 80 centimeters, విత్ ఎక్స్పాండ్ అయితే 85 centimeters, మినిమం ఎక్స్పాండ్ 5 centimeters. పర్మిషన్ రిలాక్సేషన్స్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ క్యాండిడేట్స్ ఆర్ అన్బర్. అలాగే రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ బిలాంగ్ టు హిల్ ఏరియాస్ గౌరవ్ కుమార్ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అదే హిల్ ఏరియాస్ ఉంటే 165 centimeters. అలాగే చెస్ట్ చూసుకుంటే 78 ఉండాలి. ఎక్స్పాన్స్ అయితే 83 ఉండాలి ఎక్స్పాన్స్. అలాగే చూసుకుంటే క్యాండిడేట్ అలాగే ఎస్టీ వాళ్ళు అయితే క్యాండిడేట్ బిలాంగ్స్ టు ట్రైబల్ ఆర్ అడ్వాన్స్ ఇంక్లూడింగ్ మైజెస్ అండ్ నాగల్స్ 162.5. ఎస్టీ వాళ్ళు అయితే 162.5 ఉండొచ్చు. ఓవరాల్గా చెస్ట్ చూసుకుంటే 77
చెస్ట్ ఉండొచ్చు అండి. విత్ ఎక్స్పాన్స్ అయితే 82 సెంటీమీటర్స్ ఉండొచ్చు. అలాగే చూసుకున్నట్టే దీనికి అది ఫిజికల్, ఇది ఓన్లీ ఈ పీటీ మార్క్స్, ఇది ఫిజికల్, ఇది చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో ఇది క్వాలిఫై నేచర్ అండి. ఇది మార్క్స్ కన్సిడర్ చేయరండి. చూసుకోండి, పీటీది ఓన్లీ క్వాలిఫై నేచర్. దీన్ని క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకు వచ్చి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్ కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ OMR సెట్లో ఉంటుంది. దీన్ని చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే అది రిటర్న్ ఎగ్జామ్ సబ్జెక్టులు ఏమిటి చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఆర్ హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓవరాల్గా 2 hours 120 minutes అంటే 2 hours అండి. చూసుకున్నట్లయితే ఇది అండి. అలాగే చూసుకున్నట్లయితే మనము ఇట్లాగా ఉంటుందండి. దీనికి మీకు చూస్తున్నవారైతే మీకు అలాగే అప్లికేషన్ హౌ టు అప్లై అని మనం చెప్పిన చెప్తున్నాము. అది ఎలా అంటే అప్లోడింగ్ ఫర్ ఫోటోగ్రాఫ్ అంటే రీసెంట్ స్కాన్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అలాగే చూసుకున్నట్లయితే JPG ఫార్మాట్లో 20 KB ఆర్ 50 KBలో ఉండాలి. దీన్ని అట్లా ఫోటోగ్రాఫ్ షుడ్ అబౌట్ 3.5 cm విడ్త్, అలాగే 4.5 cm హైట్ ఉండాలి. అలాగే చూసినట్లయితే రీసెంట్గా మనం ద డేట్ ఆర్ మీరు రీసెంట్ ఫోటో అయితే దాని డేట్ మెన్షన్ చేసి కింద ఫోటో కింద మీ డేట్ మెన్షన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ చేయాలండి. అలాగే అప్లోడ్ ఆఫ్ సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ కూడా ఇది 4 cm, అది విడ్త్ 2 cm హైట్ ఉండాలి. అప్లికేషన్ విత్ ఎలిజిబుల్ సిగ్నేచర్ విల్ బి రిజెక్టెడ్. అప్లికేషన్ విత్ ఎలిజిబుల్ సిగ్నేచర్ లేకుంటే రిజెక్ట్ చేస్తారు. అప్లోడ్ ఆఫ్ సిగ్నేచర్. అలాగే దాన్ని చూసుకుంటే 10 to 20 KBలో ఉండాలి. అలాగే మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో 25 వేకెన్సీ ఉన్నాయండి. 27 ఎన్ఆర్ఐ స్టేట్ ప్రకారం యూఆర్కి 11 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్కి 3 వేకెన్సీ, ఎస్సీకి 4 వేకెన్సీ, ఎస్టీకి 2 వేకెన్సీ, ఓబీసీకి 2, ఓవరాల్ 27. అయితే నాక్సల్ మిలిటరీ యూఆర్ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, ఓబీఎస్ 5. అలాగే చూసుకున్నట్లయితే మనము తెలంగాణ చూసుకున్నట్లయితే 19 వేకెన్సీ ఉన్నాయండి. అలాగే ఎంటైర్ స్టేట్ ప్రకారం చూసుకున్నట్లయితే యూఆర్కి 8 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్కి 3, ఎస్సీకి 3, అలాగే ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ అయితే 5 అండి. సారీ తెలంగాణ ఎంటైర్ స్టేట్ యూఆర్కి 8, అలాగే బీసీకి 2, బీసీకి 3, ఎస్సీకి 3, ఎస్టీకి 1. ఓవరాల్గా చూసుకుంటే 19 వేకెన్సీ అండి. నాక్సా మిలిటరీ ప్రకారం చూసుకున్నట్లయితే 2 వేకెన్సీ యూఆర్, అలాగే బీసీ 1, 2 వేకెన్సీ, ఎస్టీకి లేదండి ఇక్కడ, ఎస్సీకి 2, బీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2. ఓవరాల్ చూసుకున్నట్టు తీయండి. తెలుగు స్టేట్స్కి అప్లికేషన్ ఇవ్వకండి. ఎవరైనా తెలిసిన వారు ఉంటే మనకి ఫార్వర్డ్ చేయండి. అంటే మీరు బ్రదర్కి ఫీమేల్ చూస్తే మీ బ్రదర్కి ఫార్వర్డ్ చేయండి. ఏజ్ చూసుకున్నట్లయితే 1/10/2001 నుండి అది 19/6/2006 వరకు ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు అయితే అర్హులు. దాన్ని బట్టి అప్లికేషన్ చూసుకోండి. ఏజ్ రిడక్షన్ కూడా ఉంది, బట్టి అప్లికేషన్ చేసుకోండి. హైట్ మాత్రం 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది మిలిటరీ డిఫెన్స్ నుండి వచ్చింది, ఫైర్ మ్యాన్ నుండి కానిస్టేబుల్. అప్లికేషన్ వదలమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.